నమస్తే అన్న అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ తమ యొక్క కుటుంబాన్ని విడదీస్తూ ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ గారు చేసిన వ్యాఖ్యలపైన వైఎస్ షర్మిల గారు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తమ యొక్క కుటుంబాన్ని విడదీయలేదని చెప్పేసి, అలాగే మా యొక్క కుటుంబంలో చీలికలు వచ్చాయంటే దానికి కారణం జగనన్నని చెప్పేసి, అలాగే తనను నమ్ముకున్న వారిని నట్టేట ముంచేశాడు. అలాగే 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తన కోసం సీఎం అయిపోయిన తర్వాత మారిపోయి వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వలేదని చెప్పేసి, జగనన్న జైల్లో ఉన్నప్పుడు నేను 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను, నెలల తరబడి కుటుంబాన్ని బిడ్డల్ని అందరినీ వదిలేసి జగనన్న కోసం కష్టపడ్డానని చెప్పి ఆయన సీఎం అయిపోయిన తర్వాత మారిపోయాడు. అలాగే కుటుంబంలో చీలికలకు కారణం జగనన్నే కాని కాంగ్రెస్ పార్టీ కాదు. అలాగే వైఎస్ ఆశయాలైనా సరే ముందుకు తీసుకువెళ్తాడని చెప్పి, వ్యక్తిగతంగా నాకు నష్టం జరిగినా పర్వాలేదు కానీ ప్రజలకు న్యాయం జరుగుతుందని భావించాను, కానీ అలాగే ప్రజలకు కూడా న్యాయం చేయలేదని చెప్పేసి ఆమె తీవ్ర స్థాయిలో అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, వైఎస్ కుటుంబంలో చీలికలు రావడానికి గల కారణాలకు ప్రత్యేక సాక్షులు దేవుడు, నా తల్లి విజయమ్మ, యావత్ కుటుంబం అని చెప్పేసి షర్మిల గారు తెలియజేశారు. మరి షర్మిల గారి వ్యాఖ్యల పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారో, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా సరే ప్రస్తుతం అన్నా చెల్లెళ్ల మధ్య యుద్ధం జరుగుతూ ఉన్న నేపథ్యంలో జనసేన మరియు టీడీపీ ప్రస్తుతం సైలెంట్ అయిపోవడం జరిగింది. వాళ్ళు మేము రిలాక్స్ అవుతూ ఉన్నామని చెప్పి సోషల్ మీడియా ద్వారా ఆ యొక్క రెండు పార్టీల అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. అలాగే అన్నా చెల్లెల యుద్ధం ఎంటర్టైన్మెంట్ గా ఉందని చెప్పి మరికొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే దీనిపైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా ఎన్నికలకు వెళతారన్నది ఆసక్తిగా మారింది.